Okay, now we have to learn the basic theory parts before the exercise C. In that, the first thing is what here, intersection of two lines, intersection of two straight lines or lines. చూడండి, ఇక్కడ ఉండి మనకు ఒక ప్లేన్ లోపల L1 అండ్ L2 అనేటివి రెండు లైన్లు ఉన్నాయి అనుకుందాం. అంటే అవి మనకు మరి ఎలా ఉండొచ్చు అంటే, ఫస్ట్ థింగ్ అవి రెండు ప్యారల్గా ఉండొచ్చు, లేదా అవి రెండు ఇంటర్సెక్టింగ్ చేసుకోవచ్చు విధంగా, లేదా ఆ రెండు కోఇన్సైడ్ అవ్వచ్చు. అంటే ఒకే లైన్ పైన మరో లైన్ ఉండొచ్చు విధంగా. అంటే ఏమవుతుంది, ఇదేమో L1 L2 L1 L2, ఇక్కడ L1 ఇది L2. చూడండి, మరి ఇప్పుడు వీటికి అసలు తేడా ఏముంది చూడండి. ఇక్కడ ఏంటంటే వెన్ ద టూ లైన్స్ ఆర్ ప్యారలల్, అవి రెండు కూడా కూడా తాకవు, కాబట్టి వాటికి ఎటువంటి కామన్ పాయింట్ ఉండదు. ఇక్కడ నో కామన్ పాయింట్స్. ఇక్కడ మనకు ద థర్డ్ కేసులో పడిందంటే టూ లైన్స్ ఆర్ కోఇన్సైడ్, అంటే ఒక లైన్ పైన మరో లైన్ ఉందన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ కామన్ ఫర్ బోత్. ఇక్కడ దీంట్లో పాటు మనకు చాలా కామన్ పాయింట్స్ ఉంటాయి, కాబట్టి ద కామన్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ అన్కౌంటబుల్. సేమ్ వే ఇక్కడ చూడండి, ఇంత సెకండ్ కేసులో పాట టూ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టెడ్, దే హ్యావ్ ద ఓన్లీ వన్ కామన్ పాయింట్, ఓన్లీ వన్ కామన్ పాయింట్. ఓకేనా? సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద intersecting lines. These are called as the intersecting lines. మరి how to find out this point of intersection అంటే చూడండి, సో ద కామన్ పాయింట్ ఈస్ దేర్ నా, సో దట్ ఈస్ కాల్డ్ as the పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అంటే అవి ఎక్కడైతే తాకుతున్నాయో రెండు కూడా, సో ఇలాంటి పాయింట్ ఏమంటే మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాం అనమాట. మరి హౌ టు ఫైండ్ దట్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చూడండి, సార్ L1 అనే ఒక లైన్ ఏంటంటే ఇక్కడ A1x ప్లస్ B1y ప్లస్ C1 ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ తర్వాత చూడండి, ఇక్కడ L2 ఈజ్ ఈక్వల్ టు A2x ప్లస్ B2y ప్లస్ C2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీస్ ఆర్ ద టూ లైన్స్. ఇఫ్ L1 L2 ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, సో we will find out the point of intersection. So to find that, we will take the first of all take the coefficient of y తీసుకుందాం. ఇక్కడ నుంచి ఫస్ట్ లైన్ నుంచి, అంటే ఏంటది B1. తర్వాత ఏం తీసుకుందాం, కాన్స్టెంట్ తీసుకోవాలి. తర్వాత x కోఎఫిషియంట్ A1, తర్వాత మళ్ళీ తీసుకోవాలి y కోఎఫిషియంట్ B1. అంటే ఏం చేయాలి, వీ స్టార్ట్ ఫ్రమ్ ద B, అంటే స్టార్ట్ ఫ్రమ్ ద y కోఎఫిషియంట్ టు y కోఎఫిషియంట్ రావాలి మళ్ళీ ఈ విధంగా అనమాట. అంటే y నుంచి కాన్స్టాంట్, తర్వాత x కోఎఫిషియంట్, తర్వాత y కోఎఫిషియంట్. సేమ్ ఇక్కడ కూడా ఫస్ట్ తీసుకుందాం y కోఎఫిషియంట్ B2, తర్వాత C2, తర్వాత A2, నెక్స్ట్ వచ్చేసి B2. చూడండి, మనకు వీటి మధ్యన x రాసుకుందాం, అంటే ఫస్ట్ వేరియబుల్ అనమాట. వీటి మధ్యన వై రాసుకుందాం, సెకండ్ వేరియబుల్ మధ్యన 1 రాసుకుందాం. ఇంకా రాసుకుని ఏం చేయాలంటే మనకు ఫైండ్ అవుట్ ద డిటర్మినెంట్స్. ఇట్లా x/C2 B1, ఇక్కడ B1 C2 మైనస్ తీసుకుని మళ్ళీ రండి B2 C1 ఈజ్ ఈక్వల్ టు y/ రండి ఇప్పుడు ఇది A2 C1 మైనస్ A1 C2 ఈజ్ ఈక్వల్ టు 1/A1 B2 minus A2 B1. So we have to equate the first term and last term and second term last term. ఎట్లా అంటే x/B1 C2 minus B2 C1 is equal to 1/A1 B2 minus A2 B1. Similarly, y/A2 C1 minus A1 C2 is equal to 1/A1 B2 minus A2 B1. So now transpose these terms this side, become the into. కాబట్టి ఇక్కడ x is equal to B1 C2 minus B2 C1 by A1 B2 minus A2 B1. Same way y is equal to ఈ టర్మ్ తీసుకెళ్తే ఏమవుతుంది, ఇంటూ, కాబట్టి A2 C1 minus A1 C2 by A1 B2 minus A2 B1. Therefore x comma y is the point of intersection. కాబట్టి మనకి B1 C2 minus B2 C1 by A1 B2 minus A2 B1, comma A2 C1 minus A1 C2 by A1 B2 minus A2 B1. This is the point of intersection of the two lines. So
Actually, we need not remember this formula. We can do in this method to solve the two equations, and we can find out the point of intersection of the two straight lines. Next వచ్చేసి notations. L is equal to ax plus by plus c is equal to 0. It is a line equation, and ఇక్కడ x1 y1 is a point, same way x2 y2 is a point. Then L11 is equal to ఏమవుతుందంటే a into in place of x write the x1, ax1 plus b y1 plus c. Same way L22 is equal to a in place of x take the x2 and in place of the y2 plus c. So these are called as the notations. So we can use these notations in the some important theories. First one, ఇప్పుడు చూడండి మనకు ఎలా అంటే ఇది ఒక లైన్ అనుకుందాం. ఏంటి లైన్ అనేది ఎల్. ఇట్ ఈజ్ ఏ లైన్. ఇది ఏం చేస్తుంది? లైన్ డివైడ్స్ ఏ ప్లేన్ టు ద 3 parts. అవేంటి అవి? లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద లైన్ అండ్ రైట్ సైడ్ ఆఫ్ ద లైన్ అండ్ లైన్. ఇక్కడ ఇది ఒక రీజియన్, ఇట్ ఈస్ ద లెఫ్ట్ సైడ్ పార్ట్ అన్నమాట. ఇది ఏంటిది? రైట్ సైడ్ పార్ట్, అండ్ ఇట్ ఈస్ ద లైన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సార్ x1 y1 పాయింట్ p is there, తర్వాత q x2 y2 2 points are there. చూడండి మనం ఇక్కడ L11 and L22 we are finding the both here. చూడండి కూడా if L11 and L22 have the same signs like plus plus or minus minus, so then they are అంటే PQలు ఆ ఎల్కి ఒకే వైపు ఉంటాయి. అంటే అవి లెఫ్ట్ సైడ్ కావచ్చు లేకుంటే రైట్ సైడ్ కావచ్చు. అంటే when L11 and L22, అంటే if you substitute these points in the line equation L, if you get both are positive or both are negative, so then they are at the same side of the line. Same way if they get the different signs, ఎలా అంటే L11 is positive and L22 is negative, లేదా L11 is negative and L22 is positive, so then they are on the either side of the line. అంటే ఒకటి లెఫ్ట్ ఉంటే ఒకటి రైట్ ఉంటుంది, ఒకటి రైట్ ఉంటే ఒకటి లెఫ్ట్ ఉంటుంది, విధంగా అనమాట. ఫర్ దే ఆర్ ఇన్ ద అపోజిట్ సైడ్స్. మనకు ఒక లైన్ ఈక్వేషన్ ఎల్ ఇచ్చిండు, తర్వాత x1 y1 అండ్ x2 y2 ఇచ్చినప్పుడు మనము L11 అండ్ L22 ఫైండ్ చేస్తే మనం చెప్పచ్చు అది ఏ వైపు ఉంటున్నాయి, చెరో వైపు ఉంటున్నాయా లేకుంటే ఒక వైపు ఉంటున్నాయి అని చెప్పేసి మనం చెప్పచ్చు. ఈ చూడండి ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ ఇస్ దేర్, ఇస్ ద AB. ఒక లైన్ సెగ్మెంట్ ఇది AB. A ఏమో x1 y1 అండ్ B ఏమో x2 y2. అయితే ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇక్కడ లైన్ L ఇస్ దేర్. ఏం చేస్తుంది ఇక్కడ లైన్ L ఇస్తుంది AB లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేస్తుంది. మరి ఎలా డివైడ్ చేస్తుంది? ఇన్ వాట్ రేషియో అంటే ఇక్కడ L డివైడ్ AB ద రేషియో ఆఫ్ ద minus L11 is to L22. In the ratio, the line L divides the line segment AB when AB are available. చూడండి ఇక్కడ when between the AB if L is there, then L dividing internally. సరే అలా కాకుండా చూడండి ఇక్కడ ఏబీకి అవుట్ సైడ్ ఉందానికి విధంగా ఎలా అంటే ఇక్కడ పాయింట్ ఏ ఉంది, ఇక్కడ పాయింట్ బి ఉంది, లైన్ సెగ్మెంట్ ఇది ఏబి అనేది లైన్ సెగ్మెంట్. ఇక్కడ ఎల్ ఎలా ఉంది, ఇలా ఉంది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తుంది ఇక్కడ? సో ద రేషియో ఫ్రమ్ ఏ టు ఎల్ అండ్ బి టు ఎల్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఉంది దెన్ దిస్ ఈజ్ ద రేషియో మైనస్ L11 ఈస్ టు L22 ఉంది. కానీ ఏంటంటే ఇక్కడ ఈజ్ డివైడింగ్ ఎక్స్టర్నల్లీ అనమాట. ఇక్కడ ఏంటంటే ద లైన్ ఎల్ ఈజ్ డివైడింగ్ ఎక్స్టర్నల్లీ, ఇక్కడ లైన్ ఎల్ డివైడింగ్ ద ఇంటర్నల్లీ. సో ఇన్ దిస్ వే సో ఇన్ ద పట్న రేషియో ఆఫ్ మైనస్ L11 ఈస్ టు L22 రేషియోలో కూడా ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్ని ఎల్ అనేది డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కాంకరెంట్ లైన్స్. మరి విచ్ ఆర్ కాల్డ్ ఎస్ కాంకరెంట్ లైన్స్ అంటే ఇఫ్ ద 2 or more లైన్స్ పాస్ త్రూ ద వన్ పాయింట్, అంటే ఒకే పాయింట్ ద్వారా 2 లేదా అంతకంటే ఎక్కువ లైన్స్ వెళ్తే మనము కాంకరెంట్ లైన్స్ అంటాం అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, సో దీస్ ఆర్ కాల్డ్ ఎస్ ద కాంకరెంట్ లైన్స్. ఎందుకు అంటే దే ఆర్ త్రూ ద ఓన్లీ వన్ పాయింట్. అండ్ ఇక్కడ చూడండి దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ ఎస్ ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ. ఏమంటాం? పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ.
పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటాం అన్నమాట. సో మీకు చూడండి మనకి ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఆఫ్ కాంకరెన్స్ అంటే ఏంటి, ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ లైన్స్. కాంకరెంట్ లైన్స్ చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒక లైన్ L1, తర్వాత లైన్ L2, two lines. So they are intersecting at the some point P. సో చూడండి ఇక్కడ ద పాయింట్ P నుండి ఇంకొక లైన్ పోతుంది ఈ విధంగా. ఇక్కడ L1, L2 are intersecting at the point P. Through that point P, one more line is passing. So this line in the form of L1 plus lambda L2 లాగా ఉంటుంది అన్నమాట. అంటే ఏంటంటే సో lambda is a constant, కన్నా lambda is a constant అంటే L1 plus lambda L2 is equal to 0 ఫామ్లో ఉంటుంది. చూడండి మరి అదే పాయింట్ P ద్వారా ఇంకో లైన్ పోతుంది ఈ విధంగా. అది ఎలా ఉంటుంది, ఇది కూడా సేమ్ అంటే L1 ప్లస్ lambda L2 అంటే ఇది కూడా ఇదేమో λ1 అంటే λ2 అంటే చూడండి ఇక్కడ లాంబ్డా వాల్యూ మారుతుంటే మనకు ఒక లైన్ వస్తుంది అనమాట. అంటే ఒక లాంబ్డా వాల్యూకి ఒక లైన్ వస్తుంది, ఇంకో లాంబ్డా వాల్యూకి ఇంకో లైన్, ఈ విధంగా. అంటే ఇది ద థర్డ్ లైన్ ఏమవుతుంది కదా, L1 ప్లస్ λ3 L2 ఉంటుంది అనమాట. ఈ విధంగా ఏంటంటే లాంబ్డా వాల్యూ మారిన కొద్దీ మనకు ఒక లైన్ వస్తుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ ద ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ లైన్స్. దెన్ ద ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ లైన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ L1 ప్లస్ lambda L2 ఈజ్ ఈక్వల్ టు 0. సిమిలర్లీ ఇక్కడ మనకు L1, L2 ఆర్ ద two parallel lines. ఇక్కడ దెన్ థర్డ్ లైన్ ఈజ్ ఆల్సో parallel to these two. So then the third line in the form of L1 plus lambda L2 is equal to 0. Same way one more line is there, is also parallel. Then L1 plus lambda 1 L2 is equal to 0. One more line is there. Then L1 plus lambda 3 L2 is equal to 0. So these are called as the family of parallel lines. So in that way we can understand the families of lines. So next one is condition for concurrent lines. ఇక్కడ చూడండి మనకు L1, L2, L3 ఆర్ ద 3 concurrent lines. అయితే మనకి ఏంటంటే ఇన్ దీస్ 3 lines ఎనీ 2 ఆర్ నాట్ ప్యారలల్, ఎనీ 2 ఆర్ నాట్ ప్యారలల్ కాబట్టి దే డోంట్ ఫార్మ్ ద ఎనీ ట్రయాంగిల్. Therefore then the mod value అంటే the determinant of A1, A2, A3 ఇక్కడ మనకు B1, B2, B3, C1, C2, C3 become the 0. So when this value becomes 0, then the lines are concurrent. This is the condition for concurrent lines. So if any question to show that these lines are concurrent, we have to go this formula.